Good morning, students. Welcome to Institute of Mathematical Foundations. Here we completed how many maths foundation classes? 82 maths foundation classes we completed. Now we are at what, 83 maths foundation class. This 83 maths foundation class is related to factorization. Factorization అంటే మనము ఫ్యాక్టర్స్గా రాయాలి. ఎట్లా రాస్తాం ఫ్యాక్టర్స్గా అనేది చూద్దాం. సో ఫ్యాక్టర్స్గా రాయాలి అని అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఆర్ గివెన్. మనకి ఏదైనా ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ని, ఆ ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఫంక్షన్, ద ఆల్జిబ్రిక్ ఫంక్షన్ విచ్ ఈస్ గివెన్, దాన్ని మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్గా రాయాలి. దానికి ఫ్యాక్టర్స్గా రాయాలి. దానికి ఫ్యాక్టర్స్గా రాయాలి అంటే అందులో ఇచ్చిన టర్మ్స్లో నుండి మనము గ్రేటెస్ట్ కామన్ డివైజర్ని బయటకు తీయాలి. జనరల్గా ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నామంటే అది బైనామియల్ కానీ, ట్రైనామియల్ కానీ, పాలినామియల్ కానీ ఉంటుంది. మోనామియల్కి జనరల్గా ఫ్యాక్టరైజేషన్ అనేది ఉండదు. బైనామియల్, ట్రైనామియల్, మోనామియల్ అంటే రెండు మోనామియల్స్ని ప్లస్ తోటి కానీ మైనస్ తోటి కానీ చేసి ఉంటాయి. ఆ ప్లస్లు ఉన్న రెండు మోనోమియల్ ఉన్నాయి కదా, వాటి నుంచి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ని బయటకు తీసి రాయాలి. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, లెట్ ఐఎమ్ టేకింగ్ ఫ్యాక్టరైజ్ 6a 3abc. 6a plus 3ab 6a plus 3ab. సో దీన్ని మనము ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేయాలి అని అంటే 6a నేను ఎట్లా రాస్తున్నానంటే 2 ఇంటూ 3 ఇంటూ ఏగా రాస్తున్నాను, ప్లస్ ఇది 3 ఇంటూ ఏ ఇంటూ బిగా రాస్తున్నాను. అది బ్రాకెట్లు తీసేయండి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం. ఓకే, రాయొచ్చు కదా. ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినాను. బాగా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినాను. ఇప్పుడు ఇందులో కామన్గా ఏముందో చూడండి. 3 కామన్గా ఉంది, సో కామన్ ఫ్యాక్టర్. ఏ కామన్గా ఉంది, కామన్ ఫ్యాక్టర్. ఇవి రెండింటిని బయట రాసి మిగిలిన వాటిని బ్రాకెట్లో రాసుకోవాలి. ఇక్కడ మిగిలింది 2 మిగిలింది, ప్లస్ ఇక్కడ మిగిలింది b మిగిలింది. 3a ఇంటూ 2 ప్లస్ b, 3a ఇంటూ 2 ప్లస్ b ఫామ్లో రాసినాను. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటివి? 3a 2 ప్లస్ b, ఇవి రెండు కూడా ఫ్యాక్టర్స్. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటిది? ఇవి. మళ్ళీ వీటిని మల్టిప్లై చేసి ఇది రావాలి. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6a ప్లస్ 3ab ఆర్ వాట్? 3a ప్లస్ 2 ప్లస్ b. ఇందులో నేను ఏం చేసిందో చెప్పండి. ఈ రెండు మోనోమియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మోనోమియల్స్ యొక్క హెచ్సిఎఫ్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నాను. గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని బయట రాసి తీసుకొని బ్రాకెట్లో మిగిలినవి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ 3xy² ప్లస్ 9x²y². 3xy² ప్లస్ 9x²y². ఇప్పుడు సేమ్ దీన్ని ప్రోడక్ట్స్గా, ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్స్గా రాయండి. 3 ఇంటూ x ఇంటూ y ఇంటూ y ప్లస్ 9 ఎట్లా రాస్తారు? ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. 3 ఇంటూ 3 ఇంటూ x ఇంటూ x, yని y ఇంటూ yగా రాయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో కామన్ ఏమేమి ఉన్నాయి చూడండి. 3 ఉంది కాబట్టి 3ని బయట రాయండి. x ఉంది బయట రాయండి. y ఉంది బయట రాయండి. సో 3xy ఇంటూ ఇలా మిగిలిపోయింది ఏముంది? y ప్లస్ ఇక్కడ మిగిలిపోయింది ఏముంది? 3y x y. సో 3xy, ఇలా రెండు y ఉన్నాయి కదా, y కూడా ఉంది. ఇక్కడ y ఉంది, ఇంకొక y ఉంది, y కాబట్టి ఇంటూ y వస్తుంది ఇంకొకటి ఇక్కడ. మళ్ళీ ఒకసారి చూడండి.
సో మొదటి నుంచి చూడండి. సో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్స్గా రాసిన తర్వాత ఇందులో కామన్గా ఉన్నది 3 కామన్గా ఉంది, ఎక్స్ కామన్గా ఉంది, వై కామన్గా ఉంది, మళ్ళీ వై కామన్గా ఉంది ఇంటూ వై. ఇక్కడ మిగిలింది ఏం మిగలలేదు అంటే ఇంటూ 1 ఉందని అర్థం. కాబట్టి 1గా తీసుకోవాలి. ఏం మిగలకపోతే ఇక్కడ 1 ఇంటూ 1 అన్నట్టు. దీన్ని మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది 3xy². ఇక్కడ ఏం మిగిలింది 3x. కాబట్టి దీన్ని 3xy ఇంటూ y² ఇంటూ 1 ప్లస్ 3x. 3xy² ఇంటూ 1 ప్లస్ 3x. అంటే దీని ఫ్యాక్టర్స్ ఏంటి అన్నట్టు ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ 3xy², 1 ప్లస్ 3x. ఇవి ఫ్యాక్టర్స్. ఫ్యాక్టరైజేషన్ చేయడంలో స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ వీటిని ఆ మోనోమియల్స్గా భావించి ప్రతి మోనోమియల్ని we write as a product of prime factors and what product of these literal factors. Product of prime factors, product of literal factors గా రాసిన తర్వాత నంబర్స్ లిటరల్ వాల్యూస్ లేదా వేరియబుల్స్ కామన్గా ఉన్నవి బ్రాకెట్ బయట రాసి కామన్గా లేనివి బ్రాకెట్లో రాసుకుంటే సరిపోతుంది. రాసుకుంటే ఏమవుతుంది, సరిపోవడం జరుగుతుంది. ఇట్లా మనము కంపేర్ చేయాలి. నెక్స్ట్ లెట్ ఐఎమ్ టేకింగ్ అనదర్ వన్. సో 4 నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4a² మైనస్ 9b². దీనికి రాయాలి, దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. అయితే మనకి a² b² వచ్చిన సందర్భంలో జనరల్గా అవి a² మైనస్ b² ఫార్ములా కానీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ సెట్ అయితే అని ఒక మైండ్ ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఏం ఆలోచించాలి, if you see in given problem as squares, నీకు స్క్వేర్స్గా కనుక అగుపిస్తే అవి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కానీ a² మైనస్ b² ఫార్ములా కానీ సెట్ అవుతాయో ఆలోచించాలి. నాకు అట్లా ఆలోచిస్తే ఇది ఏమనిపిస్తుంది అని అంటే దీన్ని నేను 2a హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 4a² అంటే 2² 4a² మైనస్ 3b హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 3² b², 3² అంటే 9. ఇప్పుడు a² మైనస్ b² ఫార్ములాలో వచ్చింది. నాకేం తెలుసు, a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని తెలుసు మనకు. a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని తెలుసు. కాబట్టి దీన్ని ఎట్లా రాయాలి నేను, 2a ప్లస్ 3b, ఎందుకంటే a ప్లేస్లో 2a ఉంది, b ప్లేస్లో 3b ఉంది, ఇంటూ 2a మైనస్ 3b. 2a ప్లస్ 3b ఇంటూ 2a మైనస్ 3b. దీస్ ఆర్ ద వాట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ వన్. అంతే, సింపుల్, వెరీ సింపుల్. నౌ లెట్ మీ టేక్ అనదర్ వాట్ ఈక్వేషన్. ఐఎమ్ టేకింగ్ ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటున్నాను లైక్ దిస్. సో అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 4x² ప్లస్ 6xy ప్లస్ 3y 9y తీసుకోండి. జస్ట్ y² యూ కెన్ టేక్ 9y y² తీసుకోండి. సో 9x² యూ కెన్ టేక్ 9x² 9x² ప్లస్ 6xy ప్లస్ y² ఉంది. ఇది a² ప్లస్ b² ఫార్ములాలో వచ్చిన విధంగా కనబడుతుంది. దీన్ని నేను ఎట్లా రాస్తున్నాను అంటే చూడండి, 3x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3x ఇంటూ y ప్లస్ y²గా రాస్తాను. a² ప్లస్ 2ab 2ab ప్లస్ b². కాబట్టి నాకు ఎట్లా సెట్ అయింది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాకి సెట్ అయింది. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 3x ప్లస్ y 3x ప్లస్ y. దీని ఫ్యాక్టర్స్ ఏంటి, 3x ప్లస్ y
అండ్ వాట్ 3x ప్లస్ వై అనేది ఫ్యాక్టర్స్ కావడము జరుగుతుంది. ఈ విధంగా మనకు ఇట్లా స్క్వేర్స్ కనబడితే ఫార్ములాకి సెట్ అవుతాయా లేవా అనేది కొద్దిగా ఆలోచించండి. ఆలోచిస్తే మీకు ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవ్వడము జరుగుతుంది. ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. అట్లా మనము చేస్తే మనకు ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ది ఇంకొకటి మనకు ప్రైమ్ మల్టినామియల్ అనేది కూడా తెలియాలి టర్మ్. ప్రైమ్ మల్టినామియల్. వాట్ ఈస్ దిస్ ప్రైమ్ మల్టినామియల్? ప్రైమ్ multinomial. What is prime multinomial? Prime multinomial. Multinomial అంటే it may be monomial, binomial ఏదైనా కావచ్చు. సో ప్రైమ్ మల్టినామియల్. ప్రైమ్ మల్టినామియల్ అంటే ఏంటిదంటే ఏ మల్టినామియల్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్గా రాయలేము. That means what the given multinomial is the factor itself. అది మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9x ప్లస్ 1 ఉంది. దీన్ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలంటే ఇందులో కామన్గా ఉండాలి. ఏదన్నా కామన్ టర్మ్ ఏది లేదు. హెచ్సిఎఫ్ ఏది ఫైండ్ అవుట్ చేయలేము. 9xకి 1కి హెచ్సిఎఫ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి అది అంతే ఉంటుంది. x ప్లస్ 1/x అనేది చూడండి. దానికి కూడా ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. దానికి ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. సో కాబట్టి వీటిని ఏమంటారు అంటే ప్రైమ్ మల్టినామియల్స్ అంటారు. ఇట్లాంటి వాటిని ఏమంటారు? ప్రైమ్ మల్టినామియల్స్. ప్రైమ్ మల్టినామియల్స్ అంటారు. వాట్ దే ఆర్ కాల్డ్? ప్రైమ్ మల్టినామియల్స్. ద మల్టినామియల్స్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్. అది కాకుండా మిగతా ఏ ఫ్యాక్టర్స్ కనుక లేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ప్రైమ్ మల్టినామియల్. ఏమంటారు దాన్ని? ప్రైమ్ మల్టినామియల్ అంటారు. సో నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. 1-2 ప్రాబ్లమ్స్ లెట్ వి డూ. సో బిఫోర్ దట్ కాపీ ఇట్. సో నౌ లెట్ వి డూ దిస్ వన్. mx minus ly minus my plus lx. సో దీన్ని కనుక తీస్తే ఇప్పుడు ఇట్లాంటి టర్మ్స్ కనుక ఉంటే వీటిని రీఅరేంజ్ చేయాలి. రీఅరేంజ్మెంట్. హౌ వి విల్ రీఅరేంజ్? రీఅరేంజ్ ఏ విధంగా చేస్తాం మరి? ఏ విధంగా చేయాలి అంటే mx m కానీ x కానీ పక్క టర్మ్లో ఉండే విధంగా రాసుకోవాలి. m ఇందులో ఉంది కాబట్టి mx మైనస్ myగా రాస్తాను. ఇది మైనస్ ly రాసినాను. నెక్స్ట్ రాసే టర్మ్లో ఎల్ కానీ వై కానీ ఉండే విధంగా రాయాలి. నెక్స్ట్ రాసే టర్మ్లో కాబట్టి ఇక్కడ ఎల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి lx 1 2 3 4 1 2 3 4 అయిపోయింది రాయడం. పక్క పక్కన రాయడం చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ ఉన్న మోనోమియల్స్ అన్ని రీఅరేంజ్మెంట్ చేసినాక కూడా రావాలి. ఈ విధంగా రీఅరేంజ్మెంట్ చేసిన తర్వాత నౌ యూ టేక్ వాట్? కామన్ ఫ్యాక్టర్. ఇందులో కామన్గా ఏముందో చూడండి. m ఉన్నది కాబట్టి మిగిలింది ఏం మిగిలింది? x మైనస్ ఇక్కడ మిగిలింది ఏం మిగిలింది? y మిగిలింది. ఓకేనా? సో ఇక్కడ మైనస్ ly ప్లస్ lx ఉంది. మైనస్ ly ప్లస్ lx. ఇక్కడ yకి మైనస్ వచ్చింది కాబట్టి దీన్ని రీఅరేంజ్ తర్వాత రాస్తాను చూడండి. x మైనస్ y ప్లస్ lx మైనస్ ly రాయొచ్చు కదా. దీన్ని ముందు రాసాను, దీన్ని తర్వాత రాసాను అంతే. సో m ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ఎల్ కామన్గా ఉంది కాబట్టి ఎల్ని కామన్గా తీస్తే ఇందులో మిగిలిపోయింది ఎక్స్, ఇందులో మిగిలిపోయింది వై. ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై మళ్ళీ కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వైని బయట రాస్తే మళ్ళీ మిగిలింది ఏం మిగిలింది? ఇక్కడ m ప్లస్ ఎల్. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటి అవుతాయి? ఎక్స్ మైనస్ వై కామా m ప్లస్ ఎల్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. దీన్ని రీఅరేంజ్ చేసుకొని చేసే మెథడ్ అంటాం. దీన్ని పక్కన అట్లీస్ట్ వన్ టర్మ్ అన్న ఈక్వల్గా ఉండే విధంగా ఉండాలి. అట్లీస్ట్ వన్ టర్మ్ అన్న ఈక్వల్గా ఉండే విధంగా చేయాలి. mx మైనస్ my రాసుకున్నాను. ly ప్లస్ lx. mని తీసుకుంటే x మైనస్ y మిగిలింది. ఓకే రాసినాను.
ఇది దీన్ని రీఅరేంజ్ చేసుకున్నాను. ఇది ముందు రాసింది తర్వాత రాసినాను. LX మైనస్ LY. ఎల్ని కామన్ తీస్తే ఏం మిగిలింది? ఇక్కడ x, ఇక్కడ y. x మైనస్ y. ఇందులో x మైనస్ y, ఇందులో x మైనస్ y, కాబట్టి x మైనస్ yని బయట రాస్తే ఇక్కడ m మిగిలింది, ఇక్కడ l మిగిలింది, కాబట్టి m ప్లస్ l. సో x మైనస్ y ఇంటూ m ప్లస్ l. x మైనస్ y ఇంటూ m ప్లస్ l. సో అనేది మనకి ఏంటిది? దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఫ్యాక్టర్స్. దీస్ టూ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇవి రెండు కూడా ఏంటివి? ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. లెట్ వి టేక్ అనదర్ ప్రాబ్లం. 2x minus 3az 2x minus 3az plus 2y minus 3ay minus 3ax plus 2z minus 3ax plus 2z. 2x minus 3ay plus 2y minus 3ay minus 3ax plus 2z. ఓకే, దీన్ని తీసుకొని ఇప్పుడు ఇందు లోపల వీటిని మనము ఏం చేద్దాము? ఫ్యాక్టర్స్గా రాయాలి. వీటిని ఏం చేద్దాం? మనము ఫ్యాక్టర్స్గా రాయాలి. ఇక్కడ చూడండి, 2x 2y 2z 2 కామన్ వచ్చేటట్టుంది. 3az 3ay 3ax అన్నిటిలో 3a ఉండదు. అది ఏమన్నా వస్తుందేమో చూద్దాం. సో ఫస్ట్ వీటిని రీఅరేంజ్ చేద్దాం. 2x ప్లస్ 2y ప్లస్ 2z ఇవి అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ minus 3ax minus 3ay minus 3az అన్నీ అయిపోయాయి. ఓకే, తీసుకున్నాను, ఇట్లా రాసాను. ఈ 3a 3az. ఇప్పుడు ఇందులో 2 కామన్గా ఉంది, కాబట్టి 2ని కామన్ ఇద్దాం. x ప్లస్ y ప్లస్ z. ఇందులో మైనస్ ఉంది, ఇందులో మైనస్ ఉంది, ఇందులో మైనస్ ఉంది, కాబట్టి మైనస్ని కామన్ తీస్తే ఏమవుతుంది? ఇది 3ax ప్లస్ 3ay ప్లస్ 3az అవుతుంది. ఓకే, మళ్ళీ ఇంకొక స్టెప్ చేస్తున్నాను. x ప్లస్ y ప్లస్ z మైనస్ ఇందులో 3a ఉంది, ఇందులో 3a ఉంది, ఇందులో 3a ఉంది, కాబట్టి 3aని కామన్ తీయండి. ఇక్కడ మిగిలింది ఏం మిగిలింది? x, ఇక్కడ మిగిలింది y ప్లస్ ఇక్కడ మిగిలింది z. ఇక్కడ x ప్లస్ y ప్లస్ z, ఇక్కడ కూడా x ప్లస్ y ప్లస్ z ఉంది, కాబట్టి x ప్లస్ y ప్లస్ zని మళ్ళీ ఒకసారి కామన్ తీస్తే ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 3a మిగిలింది. 2 మైనస్ 3a. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటివి? x ప్లస్ y ప్లస్ z కామా 2 మైనస్ 3a. ఇవి ఫ్యాక్టర్స్. అవి ఫ్యాక్టర్స్. ఈ విధంగా మనకు ఏం కామన్గా వస్తున్నాయో కొంచెం సెన్స్ పెట్టి ఆలోచించి పక్కన రాసుకొని వాటిని మనము సాల్వ్ చేసే ప్రయత్నము చేయాలి. ఓకేనా? సో ఈ క్లాస్ని ఇక్కడ స్టాప్ చేద్దాం. ఇక దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ నెంబర్ ఈజ్ హౌ మచ్? మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 83. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు? బోర్డు మీద ఏవైతే చెప్పినానో వాటిని క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. దీని తర్వాత క్లాస్ వర్క్ తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు ఈజీగా సులభంగా అర్థం అవడం కోసం ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ దట్ గో టు హోంవర్క్. ఐ విల్ గివ్ యూ వాట్ 10 or 20 హోంవర్క్ క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ మీద. ఇవి చదివిన తర్వాతనే చేయండి, ఈజీ అవుతుంది. లేకపోతే ఇందులో అంతా మీకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఇక్కడనే డెవలప్ చేస్తాను మెమరైజ్ చేయడానికి. ఆఫ్టర్ దట్ ఎగ్జామ్. వాట్ ఈస్ ద ఎగ్జామ్ నెంబర్? 83. 83 ఎగ్జామ్ నెంబర్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? 77 నుంచి 83 క్లాస్ల వరకు ప్రిపేర్ కండి. 77 క్లాస్ నుంచి 83 క్లాస్ వరకు ఏమైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రిపేర్ అయితే యు ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ వాట్ దిస్ ఎగ్జామ్. ఇవి ఎవరైతే రాయాలనుకుంటున్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF
సో ఫ్రీగా మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఇది కాపీ చేసుకోండి. రైట్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.